అయ్యారండి అమ్మారండి, యేసును గూర్చి చెప్పెదనండి. అయ్యారండి అమ్మారండి, యేసును గూర్చి చెప్పెదనండి. క్రీస్తునందు నాకు ప్రియమైనటువంటి వారలారా, దేవుని మహాపరిశుద్ధ నామమునకు మహిమా ప్రభావమును కలుగునుగాక. మరి ఈ దినములలో ఎటువైపు చూసినా, ఏ మీడియాలో చూసినా యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ అదిగో ఇదిగో ఇదిగో అదిగో అనేటువంటి ఒక సంచలనాత్మకమైనటువంటి భయంకరమైన ఆరారిస్తూ గడగడలాడిస్తున్నటువంటి వర్తమానాలను ప్రతి వీడియోలో చూస్తున్నాం. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ గురించిన అవగాహన మీ 50 మందికి సరియైన రీతిగా కలుగు చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు రాకడకు ముందుగా సంభవించేటువంటి అనేకమైన కార్యాలను గురించి వివరించారు. అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ భయంకరమైన కరువులు, యుద్ధాలు, యుద్ధ సమాచారాలు మీరు పెట్టారు. రాజ్యం మీదకి రాజు, జనం మీదకి జనము లేచును. ఇవన్నీ విన్నప్పుడు అది రెండవ రాకడ సూచన. అవును, కాదని చెప్పలేదు. యుద్ధము, కరువు అనేటువంటివి ఈ రోజుల్లో కాదు, పాత నిబంధన కాలంలో కూడా యుద్ధాలు, కరువులు బలంగా ఉన్నాయి. నాకు ప్రియమైనటువంటి బిడ్డలారా, యేసుక్రీస్తు అనే యొక్క రెండవ రాకడ ఎంత నిశ్చయమైనది అంటే అంత నిశ్చయమైనది. పరిశుద్ధ గ్రంథములోని నూతన నిబంధన మీరు తీసుకున్నప్పుడు యేసుక్రీస్తు యొక్క మరణమును గురించి 175 పర్యాయాలు రాయబడింది. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానమును గురించి 104 సార్లు రాయబడింది. యేసుక్రీస్తు యొక్క ఆరోహణమును గురించి 33 సార్లు రాయబడింది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మరణాన్ని గురించి 175 సార్లు, ఆయన పునరుత్థానం గురించి 104 సార్లు, ఆయన యొక్క ఆరోహణమును గురించి 33 సార్లు మాత్రమే వ్రాయబడింది. అయితే యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడను గురించి పరిశుద్ధ గ్రంథం అంతటిలో ఎన్ని పర్యాయాలు రాయబడదో మీకు తెలుసా? పాత నిబంధనలోని 929 అధ్యాయాలు 845 సార్లు యేసుక్రీస్తు యొక్క రాకడను గురించి ప్రస్తావించబడ్డది. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి 260 అధ్యాయాల్లో 318 సార్లు యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి ప్రస్తావించబడ్డది. అంటే పరిశుద్ధ గ్రంథం అంతటిలో 1163 పర్యాయాలు యేసుక్రీస్తు యొక్క రాకడను గురించి ప్రస్తావించబడి ఉన్నదంటే యేసుక్రీస్తు రాకడ నిశ్చయముగా, అనగా యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ నిశ్చయముగా సంభవించునయ్యున్నటువంటి ఒక కార్యమై ఉన్నది. సో దేర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. ఎందుకంటే తప్పనిసరిగా 1163 పర్యాయాలు పరిశుద్ధ గ్రంథములు యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ గురించి వ్రాయబడి ఉన్నదంటే ఎంత మాత్రం సందేహించకుండా ఆ కార్యము సంభవిస్తుంది. ఆ రాకడ కొరకు మనమందరం కూడా ఆయుధపడాలి, ఎదురు చూస్తూ ఉండాలి. అయితే యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ బైబిల్ గ్రంథం ఎంత చక్కగా ధృవీకరించినప్పటికీ ఈరోజు చాలా మంది యేసు ప్రభు రాకడ ఇదిగో వచ్చేసింది, అదిగో వచ్చేసింది అని చెప్పి జనాల్లో భయపెట్టడాన్ని మనం చూస్తున్నాం. మీరెవరూ కంగారు పడకండి. సమీపంలో ఉన్నటువంటి లాక్డౌన్ పైన కూడా కొంతమంది చూశారా, 40 దినాలు లాక్డౌన్ నోవహు దినాల్లో జరిగినట్టే జరిగింది అని వ్రాస్తూ ఉన్నారు. అది వారి యొక్క ఉజ్జీవము, లేకపోతే బైబిల్ ప్రకారంగా ఒకటి జరుగుతుంది అన్నటువంటి వారి యొక్క ఉత్తేజాన్ని కనపరుస్తుంది. ఎవరిని కూడా నేను నొప్పించే మాటలు ఎప్పటికీ మాట్లాడను. జల ప్రళయం అనగానేమి? జలము ప్రళయము అంటే ఫ్లో, జలము ఫ్లో అవడానికి. ఈ జల ప్రళయము బైబిల్ గ్రంథంలో మీరు పరిశీలించినట్లయితే ఆదికాండము 7వ అధ్యాయం 11వ వాక్యములో ఎప్పుడు జల ప్రళయం ప్రారంభమైందని మీరు చూడగలరు. ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా? నోవహుకు 600 సంవత్సరాలు ఉండేటప్పుడు జల ప్రళయం ప్రారంభమైంది. అదే గ్రంథంలో 8వ అధ్యాయం 13వ వాక్యాన్ని మీరు చూసినట్లయితే జల ప్రళయము లేకుండా నీళ్లు ఇంకిపోయినది ఎప్పుడో తెలుసా? నోవహుకు 601వ సంవత్సరం వచ్చినప్పుడు. అయ్యా నా ప్రియమైన ప్రేక్షకులారా, జల ప్రళయము వేరు, వర్షము వేరు. 40 దినాలు 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షం కురిసిందే తప్ప అది జల ప్రళయం కాదు. ప్రళయం అంటే ఫ్లో అవడం. అయితే 40 రాత్రులు 40 పగుళ్ళు ప్రళయము కాదు, వర్షం మాత్రమే. ఆ యొక్క వాటర్ ఫ్లో ఎప్పటి వరకు ఉన్నదంటే నోవహు యొక్క వయసు 600 సంవత్సరంలో ప్రారంభమైనటువంటి వర్షము ప్రళయము. నోవహు యొక్క వయసు 601 సంవత్సరము 1వ మాసం 1వ తారీఖున స్తంభించిపోయి నీళ్లు ఇంకిపోయాయి. అంటే దాదాపు సంవత్సరం పాటు ఉన్నారండి.
దాదాపు సంవత్సరం పాటు 40 రాత్రులు 40 పగుళ్ళు కురిసిన వర్షం వలన సంవత్సరం పాటు ఆ జలము ప్రళయము ఉంటానే ఉండింది. ఆయనకు 601వ సంవత్సరము మొదటి నెల 1వ తారీఖుని ప్రళయము లేకుండా నీళ్లు ఇంకిపోయాయి. ఎండిపోవడం వేరు, ఇంకిపోవడం వేరు. ఎందుకు తర్వాత వాటిలో ఎండిపోయి ఉంటుంది. ఇంకిపోయి ప్రళయమే లేకుండా అయిపోయింది. ఎప్పటికీ? దాదాపు సంవత్సరం రోజులకి. అయితే మనం ఏమనుకుంటున్నాం, పాపం 40 రోజులు ప్రకటన చూసిన వెంటనే చూశారా 19, 21, 40 ఇప్పుడు మరలా కొనసాగుతుంది. దీనికి ఏమిద్దాం? నాట్ లైక్ దట్. మీ ఉత్సాహాన్ని, మీ ఉత్తేజాన్ని నేను చూచి ఆనందిస్తున్నాను. కానీ లేఖనాలను సరి అయినటువంటి రీతిగా నా ప్రియ ప్రేక్షకులు అవగాహన చేసుకోవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. బైబిల్ గ్రంథములో యేసు క్రీస్తు యొక్క 2వ రాకడను గురించి 1163 పర్యాయాలు వ్రాయబడదని చెప్పాను. మీరు ఒక్కసారి పరిశుద్ధ గ్రంథములో నుండి మార్కు శుభవార్త 13వ అధ్యాయం 28, 29 2 వాక్యాలు మీరు చదవగలిగినట్లయితే యేసు క్రీస్తు వారు ఒక ఉపమానం చెప్తున్నాడు. ఆ ఉపమానాన్ని చదువుకొని ఉపమానములో ఉన్న భావాన్ని తెలుసుకొని యేసుక్రీస్తు యొక్క రాకడ ఎప్పుడు సంభవించబోతుంది, ఆ రాకడ సంభవించడానికి సరైన సూచన లేవని మీ దృష్టికి తేవడానికి నేను త్వరపడతాను. అంజూరపు చెట్టును చూచి ఈ యొక్క ఉపమానము నేర్చుకోండి. దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచున్నప్పుడు ఆయన సమీపమునని ద్వారము దగ్గరని ఉన్నాడని తెలుసుకొనుడి. ప్రీతమ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి ఈ మాటలను మీరు పరిశీలించినట్లయితే ప్రభు తన శిష్యులతో చెప్తున్నాడు, అంజూరము చెట్టు చిగురించి ఇంకా లేతదై ఉండగా వసంతకాలము సమీపమైనదని మీరు తెలుసుకుంటారు. ఆ ప్రకారమే చెప్పబడినటువంటి గుర్తులని జరిగేటప్పుడు నేను ద్వారము దగ్గర ఉన్నానని జ్ఞాపకం ఉంచుకోనండి అన్నాడు. నా ప్రీతమ బిడ్డలారా, ఒక్కసారి గమనించండి. అంజూరము చివురించినప్పుడు నేను ద్వారం దగ్గర ఉంటాను అంటాడు. మరి అంజూరము చివురించేది ఎప్పుడు? అయ్యో, ప్రతి వృక్షము ప్రతి సంవత్సరము చివురిస్తుంది. అప్పుడు సంవత్సరం యేసుక్రీస్తు వారు ద్వారం దగ్గరకు వచ్చి తొంగి చూసి వెళ్ళిపోతున్నాడా? అంత కాదు. ఎందుకంటే యేసు ప్రభు వారు చెప్పే ఏ మాట అయినా సరే బైబిల్ చెప్తుంది, ఉపమానము లేకుండా ఆయన ఏది కూడా బోధించలేదు. ఆయన ఏది మాట్లాడినా ఉపమానముతోనూ మర్మయుక్తముగాను మాట్లాడుట ఆనవాయితీ. కాబట్టి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి అంజూరపు చెట్టును మీరు పరిశీలించినట్లయితే యూదులు తమ జీవితంలో 3 వృక్షాలను తమకు సాదృశ్యులుగా ఉంచుకున్నారు. అందులో ఒకటి ద్రాక్ష చెట్టు. ద్రాక్ష చెట్టు యూదులు తమ యొక్క ఆత్మీయ జీవితానికి సాదృశ్యంగా ఉంచుకుని ఉన్నారు. రెండవది ఒలివ చెట్టు. ఒలివ చెట్టు తమ జీవితంలో సాంఘిక కుటుంబ జీవితానికి సాదృశ్యముగా ఉంచుకున్నారు. మూడవది అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు రాజకీయ జీవితానికి సాదృశ్యముగా ఉంచుకున్నారు. ఇశ్రాయేలు యూదులు తమ జీవితంలో సాదృశ్యములుగా ఉంచుకున్న ఈ 3 వృక్షాలను చూచినప్పుడు యేసుక్రీస్తు ఉపమానంలో తెలియజేసింది ఏంటి? అంజూరము చివురించినప్పుడు అన్నాడు. అనగా అంజూరము అనగా ఇశ్రాయేలు యొక్క రాజకీయ జీవితము. ఇశ్రాయేలు రాజకీయ పరంగా చివురించినప్పుడు, బలపరచబడినప్పుడు నేను ద్వారం దగ్గర ఉంటానని సెలవిచ్చాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనేటువంటి రోమా చక్రవర్తి ద్వారా, సైన్యాధిపతి ద్వారా యెరూషలేము పట్టణము సమూల నాశనం చేయబడినప్పుడు ఇశ్రాయేల్ అందరూ కూడా వివిధ దేశాలకు, దాదాపు 122 దేశాలకు వలసపోయారు. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ ద్వారా సమూల నాశనం చేయబడిన తర్వాత ఆ పట్టణమును గురించి ఎవడూ పట్టించుకోలేదు. అయితే ప్రభువాక్యం అంటుంది, ఇశ్రాయేలుకు రాజకీయ జీవితానికి సాదృశ్యమైన అంజూరము చిగురించినప్పుడు నేను ద్వారం దగ్గర ఉంటాను అన్నాడు. ప్రభునందు నాకు ప్రియమైన వారులారా, 70వ సంవత్సరము పలు దేశాలకు, దాదాపు 122 దేశాలకు వలసపోయి చెల్లా చెదరైపోయిన ఇశ్రాయేలీలు మరలా వచ్చి తమ రాజ్యములో నిలవబడి తమ యొక్క రాజ్యానికి అనగా రాజకీయ పరమైనటువంటి అంచులము చివరించినప్పుడే నేను ద్వారం దగ్గర ఉంటానన్నాడు. మీరు గమనించారా? 70వ సంవత్సరంలో వలసపోయినటువంటి యూదులు, ఇశ్రాయేలు మరలా ఎప్పుడు ఇశ్రాయేల్ దేశంలోనికి ప్రవేశించారు? ఆ ప్రీతమ దేవుని బిడ్డలారా, 1914వ సంవత్సరంలో మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతుంది. ఈ మొదటి ప్రపంచ యుద్ధంలో భయంకరమైనటువంటి ఓటమిని చవి చూసే పరిస్థితి, దుర్గతి బ్రిటిష్కి ఏర్పడ్డది. అలాంటి పరిస్థితులలో ఏం చేయాలి అని అర్థము కానిటువంటి సందిగ్ధ పరిస్థితుల్లో బ్రిటిష్ ప్రభుత్వము డాక్టర్ వీస్మాన్ అనేటువంటి ఒక శాస్త్రజ్ఞుని సందర్శించి ఆ శాస్త్రజ్ఞునితో మాట్లాడుతున్నారు.
మేము ఓడిపోయే పరిస్థితిలో ఉన్నాం, మాకు మీరు సహాయం చేయగలరా అని ప్రశ్నిస్తున్నారు. అందుకు డాక్టర్ వీస్మెన్ అంటున్నాడు, నిశ్చయముగా నేను మీకు సహాయం చేస్తాను, నాకు కావలసినంత మైజును నాకు తెచ్చియండి అని కోరగా వారు మైజును ఇస్తున్నారు. మైజుల నుండి యాసిటోన్ అనేటువంటి ఒక పదార్థమును కనిపెట్టి వైస్మెన్ అనేటువంటి శాస్త్రజ్ఞుడు బ్రిటిష్ ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు తద్వారా బ్రిటిష్ ప్రభుత్వం జర్మనీని చిత్తుగా ఓడించి మొదటి ప్రపంచ యుద్ధంలో ఘన విజయాన్ని సాధించండి. ప్రీతమ దేవుని బిడ్డలారా, ఆ ఘన విజయాన్ని సాధించిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం తనకు ఉపకారం చేసినటువంటి డాక్టర్ వీస్మెన్ కు ప్రతి ఉపకారం చేయాలని డాక్టర్ వీస్మెన్ పిలిపించి అడుగుతున్నారు. డాక్టర్ వీస్మెన్ గారు, మీరు చేసిన సహాయం చేత మేము ప్రపంచ యుద్ధంలో విజయాన్ని సాధించాం, జర్మనీని ఓడించాం, కాబట్టి నీకు ప్రత్యుపకారం చేయాలనుకుంటున్నాం. మీరు ఏది కోరినా అది మీకు ఇవ్వటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీకు కావాల్సిందని అడగండి. రాజ్యంలో సగము కావాలన్నా, పదవి కావాలన్నా, డబ్బు కావాలన్నా, వాట్ ఎవర్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ us, వీఆర్ రెడీ టు గివ్. మీకేది కావాలని మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, చెప్పండి అని అడిగారు. అప్పుడు డాక్టర్ వీస్మెన్ అనబడినటువంటి శాస్త్రజ్ఞుడు వారితో ఒక్క మాట చెప్పాడట, ఏమండి, మాకు మీ డబ్బు వద్దు, పదవి వద్దు, ఏది వద్దు, అయితే నాకు ఒక అవకాశం, నాకు ఒక కార్యం, నాకు ఒక సహాయం చేయండి. వీస్మెన్ అడుగుతున్నారు ఏం కావాలి అని. అప్పుడు డాక్టర్ వీస్మెన్ చెప్తున్నాడట, మీకు యాసిటోన్ కనిపెట్టి ఇచ్చిన వీస్మెన్ అనబడు నేను ఎవరో తెలుసా? యూదుడను. మా పితరుడైన అబ్రహాముకు వాగ్దానము చేయబడిన పాలు తేనె ప్రవహించు దేశంలోనికి వెళ్ళి కాపురం ఉండటానికి అవకాశం ఇవ్వండి అని అడిగాడట. ఆలోచిస్తున్నారా? క్రీస్తు శకం 70వ సంవత్సరములో 122 దేశాలకు వలసపోయినటువంటి యూదులు మరల ఎలాగూ ఇశ్రాయేల్ దేశంలోనికి వస్తున్నారు, పాలస్తీన్లో ప్రవేశిస్తున్నారు. మీకు తెలుసా? ఈ యొక్క మొదటి ప్రపంచ యుద్ధంలో వారి కనిపెట్టి ఇచ్చినటువంటి ఆసిటోను బట్టి బ్రిటిష్ ప్రభుత్వం అడుగుతుంది మీకేం చేయాలని. వీస్మెన్ అడుగుతున్నాడు, మా యొక్క దేశంలో పోయి కాపురం ఉండాలని. అప్పుడు జేమ్స్ బాల్ఫర్ అనేటువంటి విదేశ శాఖ మంత్రి ఆదేశమిస్తున్నాడు, యూదులు ఇశ్రాయేలు పోయి తమ దేశంలో కాపురం ఉండవచ్చునని. నాకు ప్రియమైన బిడ్డలారా, 1917 సంవత్సరం నవంబర్ మాసం 2వ తారీఖున 1917 సంవత్సరం నవంబర్ మాసం 2వ తారీఖున డాక్టర్ జేమ్స్ బాల్ఫర్ ఇచ్చినటువంటి ఆదేశం మేరకు ఇశ్రాయేలు పోయి వారి యొక్క దేశంలో కాపురం ఉన్నారు. అయితే స్వాతంత్ర్యం రాలేదు. రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది, ఘన విజయాన్ని సాధించారు, యుఎన్ఓ ప్రారంభించారు. అప్పుడు జేమ్స్ బాల్ఫర్ అడుగుతున్నాడు, వీస్మెన్ గారు, మీకు మేమేం చేయాలి? మాకేమొద్దు నాన్న, మా దేశంలో మేము స్వాతంత్ర్యంగా ఉండటానికి మాకు సహాయం చేయమన్నప్పుడు 1948 సంవత్సరం మే మాసం 14వ తారీఖున సాయంత్రం 3:30 టెల్ అవీవ్ నగరంలో ఇశ్రాయేల్ దేశం స్వాతంత్ర దేశంగా ప్రకటన చేయబడ్డది. అనగా 1948 మే మాసం 14వ తారీఖు సాయంత్రం 3:30 అంజూరపు చెట్టు చివరింపడం ప్రారంభించింది. ఎప్పుడైతే అంజూరం చివరిస్తుందో నేను ద్వారం దగ్గర ఉంటానన్నాడు. సో 1948 మే మాసం 14వ తారీఖు సాయంత్రం 3:30 ద్వారం దగ్గరికి వచ్చి ఇంకా ఎందుకు రాలేదు? అవునా నా ప్రియమైన బిడ్డలారా, ఈ కాల వ్యవధిలోనే ఎక్కడన్నా సునామీ వచ్చింది అనుకోండి, మన సేవకులు అదిగో సునామీ, యేసు ప్రభు వస్తున్నాడు. ఎక్కడన్నా భూకంపం వచ్చింది, ఇదిగో భూకంపం, యేసు ప్రభు వస్తున్నాడు. ఎక్కడన్నా నక్షత్రం పడింది, అదిగో నక్షత్రం పడిపోయింది, యేసు ప్రభు వస్తున్నాడు. ఎక్కడన్నా కరోనా వచ్చింది అనుకోండి, అదిగో కరువు, భయంకరమైన తెగులు, యేసు ప్రభు వచ్చేస్తాడు. జనాన్ని బెబ్బేలు పెట్టేస్తున్నారు. భయపడకండి. క్రైస్తవుడుగా, దేవుని బిడ్డలాగా బైబిల్ గ్రంథాన్ని ప్రేమిస్తూ, బైబిల్ గ్రంథాన్ని చదువుతూ, బైబిల్ గ్రంథం పైన నమ్మకం కలిగిన వారలైతే ఎహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 39వ అధ్యాయం 2 అధ్యాయాలను తీరికగా కూర్చొని నెమ్మదిగా చదివి గ్రహించండి. ఆ 2 అధ్యాయాలలో మీరు పరిశీలించేటప్పుడు దేవాతి దేవుడు తమ దాసుడైనటువంటి ఎహెజ్కేలుతో మాట్లాడుతూ అక్కడ ఒక యుద్ధాన్ని గురించి తెలియజేస్తున్నాడు. నా బిడ్డా, రోషు అంటే రష్యాకును ఇశ్రాయేలుకును ఒక యుద్ధం జరగబోతుంది. రష్యాకు మద్దతునిచ్చే దేశాలు, ఇశ్రాయేలుకు మద్దతునిచ్చే దేశాలు, ఈ దేశపు రాజులందరూ కూడా ఇశ్రాయేలు యొక్క కొండల మీదకి వచ్చి యుద్ధం చేస్తారు. ఆ యుద్ధము అనగా రష్యాకు ఇశ్రాయేలుకు జరగబోయేటువంటి యుద్ధములో వారికి వీరికి సహాయం చేసి పలు రాజ్యాలు కలుసుకుంటాయి. కాబట్టి అది కూడా ప్రపంచ యుద్ధంగా పిలువబడద్ది. ఆ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాతే యేసు క్రీస్తు యొక్క 2వ రాకడ సంభవిస్తుందని ఆ 2 అధ్యాయాలు క్లియర్ గా మాట్లాడుతున్నాయి. ఈ యొక్క వీడియోను, కార్యక్రమం వీక్షిస్తూ ఉన్నటువంటి ప్రీతమ దేవుని బిడ్డలారా,
unless take place Russia-Israel war. Are you there? Unless take place Russia-Israel war, the second coming of Jesus Christ will not take place. యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడ సంభవించాలంటే ఇశ్రాయేలు రష్యా యొక్క యుద్ధం ప్రారంభం అవ్వాలి. ఆ యుద్ధం ప్రపంచ యుద్ధంగా మారాలి. ఒకసారి యుద్ధం రేగింది. మొదటి ప్రపంచ యుద్ధం 1914 సంవత్సరం నుండి 18 వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. ఆ యుద్ధం అనంతరం ఇక యుద్ధాలే జరగకూడదని చెప్పి లీగ్ ఆఫ్ నేషన్ ప్రారంభించారు. అయినా కూడా యుద్ధాలు కంటిన్యూ అవుతూ వచ్చాయి. 1939లో మరలా రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ఆ తర్వాత ఇక యుద్ధాలు జరగకూడదని యుఎన్ఓ ప్రారంభించారు. అయినా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఎహెజ్కేలు గ్రంథము 38, 39లో చెప్పబడినటువంటి ఆ మహాప్రపంచ యుద్ధం అనంతరము నిశ్చయముగా ఇక యుద్ధాలు జరగకుండునట్లు ప్రపంచములో ఉన్నటువంటి దేశాధినేతలందరూ కూడా ఒక్కసారి ఒకటై ఇకపైన ఇటువంటి యుద్ధాలు ప్రపంచంలో జరగకుండా ఉండాలంటే ప్రపంచం మొత్తమునకు ఒక రాజు ఉండాలి అని ఒక నిర్ణయానికి వస్తారు. ఆ రాజే క్రీస్తు విరోధి. ఆ క్రీస్తు విరోధికి పదవి ప్రమాణం జరిగే, పట్టాభిషేకం జరిగే రోజు యేసు క్రీస్తు వారు మధ్యాకాశంలో సంఘాన్ని తీసుకొని పోవటానికి వచ్చే రోజు ఒకే రోజుగా ఉంటుంది. కాబట్టి ఈ ఇశ్రాయేలుకును రష్యాకును జరగవలసిన యుద్ధము జరగకుండా రెండవ రాకడ రాదు. ఏదో సంభవించింది అని చెప్పి జనాల్ని భయపెట్టకండి, మీరు భయపడకండి. అందుకని పాస్టర్ గారు, అప్పుడు ఇశ్రాయేలు రష్యా యుద్ధం జరిగేంత వరకు రెండవ రాకడ రాదా? అయితే అది జరిగేటప్పుడు నేను ఆయనత పడవచ్చా అని అనుకుంటారేమో. అది ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు. కానీ మనం ఏ పార్టీ వారో బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే యాకోబు చాలా అద్భుతంగా మాట్లాడతాడు. మనం కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారమే. కాబట్టి ఏం చేయాలి? ఒకానొక పట్టణానికి వెళ్ళి సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకొని ఉత్తమ రెండిని చెప్పుకుని వారులారా, మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారు. కాబట్టి మన బ్రతికి ఉండి దేవుని చిత్తమైతే ఇది అది చేతుకొని చెప్పుకోవాలి. అది జరిగిన తర్వాతే కదా రెండవ రాకడ వస్తుంది. జరిగేంత వరకు విచ్చలవిడిగా ఉందామని నువ్వు అనుకున్నావు అనుకో, ఏ రోజు నీ నాసికుల శ్వాస ఆగిపోతుందో తెలియదు. కాబట్టి ఆ యుద్ధము, ఆ రాకడ సంభవించుట సత్యం. కారణం, పాత నిబంధన గ్రంథములో 929 అధ్యాయాలలో 845 సార్లు, క్రొత్త నిబంధనలోని 260 అధ్యాయాల్లో 318 సార్లు, అనగా 1163 సార్లు యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి ప్రస్తావించబడి ఉండగా వచ్చుట సత్యం. అయితే వచ్చేంత వరకు నీ ఉంటావా నేనుంటానన్నది నిశ్చయం కాదు. ఎందుకంటే మానవుని యొక్క ఆయుష్కాలం కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి పట్టింది. వారంటీ గ్యారంటీ లేని మన బ్రతుకులో నేను వచ్చే సంవత్సరం మారుమనసు పొందుతాను, లేకపోతే రష్యాకు ఇస్రాయల్కి యుద్ధం ప్రారంభమయ్యేటప్పుడు మారుమనసు పొందుతాను అని వాయిదాలు వేసామంటే ఏ రోజు మన నాసికుల శ్వాస ఆగిపోతుందో మనకు తెలియదు. కాబట్టి నేడు అనబడిన దినమందే ఒక్కసారి నీవు దేవునికి అప్పగించుకొని వాక్యానుసారమైన జీవితం జీవించడానికి కృషి చేయి. ప్రభు మిమ్మల్ని ఆస్వాదించి మేలుతో అలంకరించిన గాక. ఒకవేళ ఈ రాత్రి మన నాసికుల శ్వాస ఆగిపోయినా ఆయన ఒడిలో ఉంటాం. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడు వగు మా తండ్రి, మా రక్షక, మీకు వందనములు. యేసు క్రీస్తు యొక్క మహిమ గల నామం పేరట అయ్యా, నీ యొక్క రెండవ రాకడను గూర్చి బైబిల్ ఎలా ప్రబోధిస్తుంది అనే దానిపైన మాకు ఇచ్చిన కొద్దిపాటి అవగాహన బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దీన్ని వీక్షించిన ప్రేక్షకులు బెంబేలు పడకుండా, పొరపాటుగా అర్థం చేసుకుండా, సరిగ్గా అర్థం చేసుకొని మీ రాకడ కొరకు ఆయుత్త పడుతున్నాయన వారి లోకములో ఉన్నంత వరకు లేఖనానుసారమైన పరిశుద్ధతను కలిగి మీకు అనుకూలంగా బ్రతకడానికి ప్రేరేపించి పురికొల్పినందుకు స్తోత్రాలు. మేలు చేత కృపల చేత వీరిని అలంకరించి మహిమందమని, మీ యొక్క రాకడకు మీ రాజ్యానికి వారిని ఆయుత్తపరచమని క్రీస్తు ప్రభు నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానాలు ఆయన మేఘారుడై మధ్యాకాశంలో ప్రత్యక్షమైన వరకు తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.